హలో హాయ్ ఎవ్రీవన్. మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక చిన్న పార్టీ అయితే చేసుకుంటున్నాం. ఎందుకంటే మాకు 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నందుకు మేమైతే ఈ చిన్న కిట్టి పార్టీని అయితే అరేంజ్ చేసుకున్నాం. ఇక నాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు. ఇక్కడ చోటా భీమ్స్, బిగ్ భీమ్స్ అందరం కలిసి అడవిలో వెళ్ళి మటన్, చికెన్, జొన్న రొట్టెలు, కళ్ళుతో అయితే మస్తు దావత్ చేసుకున్నాం. ఇక చూడండి, మీకైతే కనిపిస్తుంది. ఇక అసలు వాటర్ లేవు, థమ్స్అప్ కళ్ళు మాత్రమే ఉంది. కనీసం చేతి కడుక్కుందామన్నా వాటర్ లేకపోతే మా వాళ్ళు అయితే కళ్ళుతోనే కడుక్కుంటారు. ఇక చేతులు కూడా ఎంత దారుణం అంటే అసలు చూడండి, వాటర్ లేకపోతే పరిస్థితి ఏ విధంగా ఉందన్నది. ఇక మొత్తానికి ధూమ్ ధామ్ దోస్తానని మేమందరం అయితే బగ్గా తిన్నాము. రొట్టె తిన్న తర్వాత అన్నాన్ని కూడా ఇక ఒక్క చికెన్ ముక్క, ఒక్క మటన్ ముక్క కూడా వదిలేయకుండా తీసుకుపోయింది మొత్తం ఖాళీ చేసేసుకొని మంచిగా పార్టీ అయితే చేసేసుకొని వచ్చినాం. ఇట్లా పార్టీలు చేసుకోవాలంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా, మామూలుగా ఉండదు. మరి బయట పార్టీ అంటే మస్తు ఉంటుంది. 5 స్టార్ హోటల్లో కూడా ఇంత మంచిగా ఉండదండి. అంతకంటే మంచి అద్భుతమైనటువంటి స్వచ్ఛమైన గాలి, ఏసీ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ చల్లదనాన్ని ఇచ్చేటటువంటి మన వేప చెట్టు గాలితో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం మేము. ఇక పిల్లలం పెద్దలం అంతా ఇంత కాదు, మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. చూడండి ఎట్లా ఎంజాయ్ చేసినాం అన్నదిగా మామూలుగా ఉండదు. ఒక రేంజ్లో అయితే ఎంజాయ్ చేసినాం. ఇట్లా మీరు కూడా ఎంజాయ్ చేసుకోవాలనుకుంటే వీకెండ్లో మాత్రం అరేంజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మన ఆనందమే మహాభాగ్యం అండి. కాబట్టి అప్పుడప్పుడు మన ఇంటి వాళ్ళతో స్పెండ్ చేస్తే, మన ఫ్యామిలీస్తో కలిసి తినడం, ఆనందాలు పంచుకుంటే ఆ ఆరోగ్యం చాలా బాగుంటుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యామిలీకి కొంత టయాన్ని స్పెండ్ చేసి 5 స్టార్ హోటళ్లను అక్కడో కాకుండా మన ఇంట్లో అన్నం, రొట్టెలు, కర్రీస్ చేసుకొని మంచి ప్రకృతి వడిలో భోజనాలు చేస్తే అసలు ఎంత ఆనందం, ఎంత ఆహ్లాదం ఉంటుందంటే ఇక మాటలతో చెప్తే అది మీకు అర్థం కాదనుకోండి. ఒకసారి చూడండి వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లుందంటే చాలా బాగుందంట. ఇంకా ఈ వంటలు కూడా అన్నీ నేనే ప్రిపేర్ చేసిన, వడ్డించడం కూడా నేనే చేసిన. వాళ్ళంతా మా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఇంకా మా వాళ్ళే మొత్తం. కాబట్టి మస్తు హ్యాపీగా అయితే మేము ఫీల్ అయినాము. ఒక్కొక్కరిగా మామూలుగా ఎంజాయ్ చేయలేరు అనుకోండి మా వాళ్ళు. తీరా చల్ల గాలి, ఎండ కూడా లేదు. మొగులంతా ఆకాశం అంతా మబ్బులతో నిండుకొని ఉంది. మా పెద్దోడు వీడు ఇంకా చూడు, చేతిలో బొక్క, గ్లాస్లో చుక్క అన్నట్టుంది. చూడండి మన తెలంగాణ సాంప్రదాయం అంటే గిట్లుంటుంది. మరి మస్తు ఉంది కదా. మరి తెలంగాణ వాళ్ళకైతే తెలుసు, నల్లి బొక్కల కోసం అయ్యే లొల్లులు అవన్నీ కూడా. ఈడ మా బావమరిది మొత్తానికైతే రొట్టె తింటున్నాడు. చూడండి వాడు ఎంత సన్నగా ఉన్నాడో అంత అంటే రొట్టెని మెయింటైన్ చేస్తాడు కాబట్టి అట్లా ఉంది. ఇక నూనెలలో, కర్రీలలో మొత్తం నూనెలే కనిపిస్తున్నాయి కదా, ఒక పైన వేరుకుపోతున్నాయి. ఒక చిన్న మంచిగా అన్నీ కలిపి మేమైతే ఒక చిన్న పార్టీని అరేంజ్ చేసుకున్నాం. మా సిస్టరు హాయ్ చెప్తుంది చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. 10K సబ్స్క్రైబర్స్కి దగ్గర ఉన్నాము. ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా నాకు సబ్స్క్రైబర్లు పెరిగి వ్యూస్ కూడా పెరుగుతాయని నేను అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఈ విధంగానే ఉంచుతారని భావిస్తున్నాను. మా ప్రతి వీడియోకి మీరైతే సపోర్ట్ చేయండి. ఈ చిన్న ఫ్యామిలీతో పాటు ఈ 10K ఫాలోవర్స్ కూడా నా యొక్క ఫ్యామిలీ మెంబర్స్గా నేనైతే ఫీల్ అవుతున్నాను. ఇలాంటి వీడియోస్ని ఇంకా మేము పోస్ట్ చేస్తాం. మా వీడియోస్ని అన్నీ కూడా మీరు ఆదరించాలి. ఇది జహీరాబాద్కి దగ్గరలో ఉన్న నిమ్జ్ ప్రాజెక్టు హైవే రోడ్ దగ్గరలో అయితే మేము ఉన్నామండి. అక్కడే మేము ఈ వంట వార్పు కార్యక్రమాలకు సంబంధించి అన్నీ అయితే అరేంజ్ చేసుకున్నాం. ఇక హాయ్ అని అరుస్తూనే ఉన్నారు చూడండి. మా వాళ్ళు అయితే మస్తు ఖుషి అయినరు, ఎందుకంటే ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అక్కకి అని చెప్పేసి. ఇలాంటి ఆనందాన్ని ఇంకా ముందు ఇంకా ఎక్కువ మెంబర్స్ ఫాలోవర్స్ వచ్చి నాలాంటి వాళ్ళని మీరు ఆదరిస్తారని అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియోస్.